మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముక్తిని పొందేందుకు భక్తి అనేది ఒక మార్గం. జీవునికి దేవునికి భక్తి అనేది ఒక వారధి లాంటిది. కాల ప్రవాహానికి ఒడిదడుకులకు భక్తి అనేది అతీతమైనది. మరి మన నిజ జీవితంలో ఎదుర్కొనేటువంటి ఒడిదొడుకులను ఒత్తిళ్లను అధిగమించి మనస్సుకు ప్రశాంతతను కలిగించే దైవ కార్యక్రమాలు. మనము ఈ రోజు దైవ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం పుణ్యక్షేత్రంలో జూనియర్ కాలేజ్ క్రీడా మైదానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో విరాటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మహోత్సవానికి వచ్చాము. మరి ఈ ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మహాద్భుతం చేయడానికి 15 నుండి 20,000 మంది భక్తులు వస్తారని అంచనా. మరి ఈ కార్యక్రమంలో ఈ పుణ్యక్షేత్రంలో జరుగుతుంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క మనోభావాలను మరి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. ఈ సామూహిక పారాయణ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారితో మనము అడిగి తెలుసుకుందాం. అందరికీ చిన్నజీయర స్వామి గారి వ్యూవర్స్ అందరికీ చిన్నజీయర స్వామి గారు భద్రాచలం రావడం ఒక అద్భుతం. ఈరోజు భద్రాచలం ఒక కళ. శ్రీ సీతారామచంద్రుడి సన్నిధిలో ఈరోజు శ్రీమన్నారాయణ అందరి గొప్పతనం. ఈరోజు ఎంతో మంది వేలాది భక్తులు వచ్చి ఈరోజు ఈ భక్త జనంలో వాళ్ళ మనసులని తొలికిన భగవంతుని దయ అందరికీ ఉండాలని, అందరి మనసు శుద్ధి కావాలని, అందరి భావాలు ఒకటే కావాలని, కుల మతాలకు అతీతంగా ఈరోజు అందరం మెరగాలని, అందరి ఏదైతే చెడు గుణాలు ఉన్నాయో ఆ చెడు గుణాలన్నిటినీ పారదోలి మంచి గుణంలో నడవాలని, మంచి బాటలో నడవాలని, ప్రతి వాడికి ఒక దైవభక్తిలా మనం దానం చేసే గుణం ఉండాలని ఈరోజు ఎన్నో భావంతో కలిగిన పదజాలానికి చిన్నజీయర స్వామి గారి ఈ భక్త గుణానికి అందరికీ ఈరోజు బోధిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక దైవభక్తితో పాటు మన అందరం కూడా దాన గుణాన్ని, మంచితనాన్ని కలిగి ఉండాలని, మనలో చెడు గుణాలు ఏమి ఉండకూడదని ఈరోజు అందరి భక్తులందరికీ చెప్పడం. ఈ రోజు ఒక పారాయణ ఒక భక్తి ఈ రోజు చేయటంలో ఒక మీనింగ్ ఉంది. మీనింగ్ లెస్ కాక ప్రతి ఒక పదంలో చదివే నేను కూడా పాల్గొన్నాను. ఈ రోజు భక్తులందరూ కూడా మంచి బాటలో నడవాలనేదే దీని భావం అని మీ అందరికి తెలియజేసుకుంటాను. ఈ భద్రాచల పుణ్యక్షేత్రంలో ఇంతటి మహా దైవ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ముందుగా ఈ సుమన్ టీవీ తరపున ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మనతో పాటు తాళ్ళపూడి రాము గారు మనతో ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త. సార్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీమాన్ చిన్నజీయర స్వామివారు అలాగే దేవనాథ స్వామివారి సమక్షంలో సుమారుగా 15,000 మంది భక్తులతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుగుతుంది. లోక కళ్యాణం కోసమే స్వామివారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏరియాలో పెడుతూ ఉంటారు. ఇది మన అదృష్టం. ఇది మన ప్రాంతంలోనే ఇంత మంచి కార్యక్రమం జరగడం ఈ ప్రాంత వాసులకే కాదు, యావత్ భారతదేశానికే ఇది శుభ సూచకం. అలాంటి అదృష్టం మన శ్రీరాముడి అంతన జరగడం మరింత మన అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే భక్తులందరూ కూడా తండోపతండాలుగా విచ్చేసి స్వామివారి విష్ణు పారాయణ కార్యక్రమంలో స్వామివారితో పాటు గొంతు కలిపి ఒక రకమైన వైబ్రేషన్ ఈ ప్రాంతం అంతా భక్తుల్లో. అలాంటి అరుదైన అవకాశాన్ని స్వామివారు మనకి ఈ ప్రాంతానికి ఇచ్చినందుకు మేము జీయర స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ అయోధ్య పేరుగాంచిన భద్రాచలం పరమ పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం మనకి ప్రసాదించినటువంటి రోజున శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామి వారి మంగళాశాసనంతో శ్రీ 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 చిన్నజీవ స్వామి వారి యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో ఈ రోజు సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో భద్రాచలంలోని వికాసతరణి శ్రీజేర మఠం భగవద్రామాన సేవా సమితి భద్రాచలం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఎంతో వైభవంగా విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం మనం భద్రాచలంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులకి జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎంతోమంది ఎన్నో వేల మంది ఈ కార్యక్రమాన్ని చేసి ఈరోజు స్వామివారి జీఆర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విష్ణు సహస్రనామ పారాయణాన్ని మనం సామూహికంగా ఒకేసారి వేల గొంతులతో పారాయణ చేయడం నిజంగా అదృష్టంగా భద్రాచల వాసులు ఖమ్మం జిల్లా వాసులు భావిస్తున్నారు. ఎందుకంటే భీష్మ ఏకాదశి అంటే విష్ణు సహస్రనామం మనకి ప్రసాదించినటువంటి భీష్ముడు మనకు ప్రసాదించినటువంటి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామం పాటిస్తే మంచిది అని అంటారు. అలాంటి రోజున ఇన్ని వేల మందితో మన చిన్నజీవ స్వామి వారి కార్యక్రమాన్ని భద్రాచలం ఏర్పాటు చేయడం, దానికి వికాసతరంగి శ్రీజీర మఠం భగవద్రామాన సేవా సమితి వారు అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం, కూర్చోవడానికి చైర్స్, సీటింగ్ అన్ని కూడా ఎంతో పకడ్బందీగా చేసి భక్తులను ఆహ్వానించడం జరిగింది. అన్ని ఏర్పాట్లతో కార్యక్రమం ప్రారంభమై ఈ విష్ణు సహస్రనామ పారాయణం అందరం కూడా మరికొద్ది సేపట్లో ఈ జూనియర్ కళాశాల మైదానంలో సామూహికంగా ఒకేసారి వేల గొంతులు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయడం మహర్భాగ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా భావిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాంజటీయ స్వామి బంగ్లా శాసనాలతోటి భద్రాచల క్షేత్రం శ్రీరామ దివ్య క్షేత్రం అయోధ్య తర్వాత రెండో కింద మనం భావించే పుణ్యక్షేత్రం శ్రీ భద్రాచలం. ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగటం చాలా విశేషం. ఈ శోభాయాత్రే కానీ రాముల వారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ డయాస్ మీద కళ్యాణం చేయటమే కానీ భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామ పారాయణ అంటే ఏంటంటే విష్ణు సహస్రనామ పుట్టిన రోజు ఈ రోజు ఏకాదశి శనివారం అన్ని రకాలుగా కలిసి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంత మహత్ కార్యం జరగటం చాలా విశేషం. ఇందులో పాల్గొన్న భక్తులందరికీ కూడా చాలా అదృష్టం, చాలా భాగ్యం కలుగుతుందని మా ఆచార్యుల వారి బంగ్లా శాసనాలతోటి శ్రీరాముల వారి దివ్యక్షేత్రంలో ఈ రకంగా జరగడం మన అదృష్టంగా భావించి ఇక్కడ మినిమం ఒక 4,000-5,000 భక్తుల వరకు వచ్చినట్టున్నారు. ఇంకా రావడానికి అవకాశం ఉంది, ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమం చూడడానికి వచ్చిన అందరికీ కూడా అసలు ఆ కళ్ళు చూడడానికి, రాముల వారిని చూడడానికే గాని, ఈ ఆచార్యుల్ని చూడడానికే గాని, ఈ భక్తుల్ని చూడడానికి మనం ఎంతో పుణ్యం చేసిన ఇలాంటి సుదినం రోజున. ఎందుకంటే ఇది మాఘమాసం తర్వాత రాముల వారికి సూర్యవంశం కాబట్టి ప్రసిద్ధమైన కాలం ఇది. తర్వాత సాటర్డే సండే కూడా కలిసి రావడం ఒకటి మహాభాగ్యం కింద మనం భావించి ఈ రాముల వారి సన్నిధిలో ఆచార్యులతో ఈ రకంగా జరుగుతూ మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మన భద్రాచల పుణ్యక్షేత్రంలో మరెన్నో సామూహిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో సబితా వెంకట్, భద్రాచలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి.